Dear students, సెకండ్ బీకామ్ కార్పొరేట్ అకౌంటింగ్లో మనం షేర్ వాల్యూలో ఈల్డ్ మెథడ్ అంతవరకు మనం నేర్చుకుని ఉన్నాం. అట్లనే ఈ యొక్క పద్ధతిలో బ్యాలెన్స్ షీట్ పద్ధతి ఇచ్చినప్పుడు ఎలా లెక్కలు చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. బ్యాలెన్స్ షీట్ పద్ధతిలో అసెట్స్, లయబిలిటీస్ అని ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలా నేర్చుకోబోతున్నాం, ఆ పద్ధతులు మనం లెక్కన అనేది ఎలా చేస్తాము అనేది ఈరోజు మీరు నేర్చుకోబోతున్నారు. ఆ యొక్క లెక్క నేను చూపిస్తానమ్మా, అది జాగ్రత్తగా మీరు గమనించండి. ముందు స్పష్టంగా ఆ యొక్క లెక్కని మీరు బుక్లో రాయండి, స్పష్టంగా రాసుకోండి. ఫస్ట్ ఆ రాసిన తర్వాత మాత్రమే సొల్యూషన్ గురించి మీరు అవగాహన చేసుకోండి. ఒకసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లం రాసుకున్నామ్మా. ద ఫాలోయింగ్ ఈజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ యాజ్ ఎన్ 31/3/2000 అని చెప్పేసి బ్యాలెన్స్ షీట్ గీసుకోండి. బ్యాలెన్స్ షీట్ గీయండి అమ్మా. లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్, లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్. లయబిలిటీ సైడ్ 10,000 ఈక్విటీ షేర్స్, 10,000 ఈక్విటీ షేర్స్, 10 రూపీస్ ఈచ్, 1 lakh రూపీస్, 1 lakh రూపీస్. అట్లానే జనరల్ రిజర్వ్ 20,000, జనరల్ రిజర్వ్ 20,000. ఓకేనా. ఇన్కమ్ ట్యాక్స్ రిజర్వ్, ఇన్కమ్ ట్యాక్స్ రిజర్వ్, ఇన్కమ్ ట్యాక్స్ రిజర్వ్ 30,000. నెక్స్ట్ వర్క్ ఎట్ సేవింగ్ అకౌంట్ 15,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 16,000, క్రెడిటార్స్ 49,000 ఇలా ఇచ్చాడు. అసెట్స్ వైపు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 55,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 55,000, ప్లాంట్ 65,000, ట్రేడ్ మార్క్స్ 10,000, స్టాక్ 24,000, డెబిటార్స్ 44,000, బ్యాంక్ 26,000, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 6,000, టోటల్ 2,30,000, టోటల్ 2,30,000. అడ్జస్ట్మెంట్స్ కూడా చూడమ్మా. అడ్జస్ట్మెంట్ కూడా చూడండి. వాల్యూ ఆఫ్ అసెట్స్ ఎట్ మార్కెట్ వాల్యూ ఆర్ బిలో, మిషనరీ 60,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1,20,000 అండ్ బ్యాడ్ డెబిట్స్ 4,000, బ్యాడ్ డెబిట్స్ 4,000 and the net profits for the 3 years is 1998, 40,000, 1999 45,000, 2000 53,000. Every year company transfers 25% of general reserve. Every year company transfers 25% of general reserve. This company market value rate of return is 10%. Goodwill is valued at 80,000. Calculate the share value. Exemption income tax, net asset method and yield method. Net asset method and yield method.
రెండు పద్ధతుల్లో చేయమన్నాడు. ఓకేనమ్మా, ఇది మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ లెక్క. ఈ లెక్కను మీరు స్పష్టంగా రాసుకోండి, ఫస్ట్ బుక్లో రాసుకుని దాని గురించి 1-2 సార్లు చదవండి. తెలుగు మీడియం వాళ్ళు ఈ క్రింది ఆస్తపుల పట్టిక 31/12/2000 నాటి చెందినది. ఈ క్రింది ఇచ్చిన ఆస్తపుల పట్టిక 31/12/2000 నాటికి చెందినది అని చెప్పేసి ఆస్తి అప్పుల పట్టిక గీయండి అమ్మ. ఆస్తి అప్పుల పట్టిక కొట్టండి. అప్పులు మొత్తము ఆస్తులు మొత్తము, అప్పులు మొత్తము ఆస్తులు మొత్తము, దాంట్లో అప్పుల వైపు 10,000 ఈక్విటీ వాటాలు, వాటా 1కి 10 రూపాయల చొప్పున. తెలుగు మీడియం నేను చెప్పేది రాసుకున్నామ్మా, స్పీకర్లు చెప్పేది రాసుకోండి, ఎందుకంటే అక్కడ కొంచెం పదాలు అర్థం కావు, రైటింగ్ బాగాలేదు. 10,000 ఈక్విటీ వాటాలు, వాటా 1కి 10 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు. సాధారణ రిజర్వు 20,000 రూపాయలు. ఆదాయ పన్ను రిజర్వు, అది ఆదాయ పన్ను రిజర్వు 30,000 రూపాయలు. పని వద్ద సేవింగ్స్ ఖాతా, పని వద్ద సేవింగ్స్ ఖాతా 15,000 రూపాయలు. పని వద్ద సేవింగ్స్ ఖాతా 15,000 రూపాయలు. లాభ నష్టాల ఖాతా 16,000 రూపాయలు. లాభ నష్టాల ఖాతా 16,000 రూపాయలు. రుణదాతలు 49,000 రూపాయలు. రుణదాతలు 49,000 రూపాయలు. నెక్స్ట్ ఆస్తుల వైపు భూమి భవనాలు, భూమి భవనాలు 55,000 రూపాయలు. భూమి భవనాలు 55,000 రూపాయలు. ప్లాంట్ 65,000 రూపాయలు. ట్రేడ్ మార్కులు, అది ట్రేడ్ మార్కులు 10,000. సరుకు 24,000. రుణగ్రస్తులు 44,000 రూపాయలు. బ్యాంక్ 26,000 రూపాయలు. ప్రాథమిక ఖర్చులు, అది ప్రారంభం కాదు, ప్రాథమిక ఖర్చులు 6,000 రూపాయలు. టోటల్ 2,30,000 రూపాయలు. టోటల్ 2,30,000 రూపాయలు. సర్దుబాటులో కూడా రండమ్మ, సర్దుబాటులో జాగ్రత్త, ఇది జాగ్రత్తగా రాసుకోండి. ఆస్తులు ఈ క్రింది విధంగా విలువ కట్టినారు. ఆస్తులు ఈ క్రింది విధంగా విలువ కట్టినారు. యంత్రాలు 60,000 రూపాయలు. భూమి భవనాలు 1,20,000 రూపాయలు. మరియు రుణగ్రస్తులు 4,000 రూపాయలు రాని బాకీలు. రుణగ్రస్తుల్లో 4,000 రూపాయలు రాని బాకీలు. గత 3 సంవత్సరంలో 1998, గత 3 సంవత్సరం లాభాలు, 1997 40,000. 1998 నుంచా, 1998 అమ్మ, 97 కాదు, 98 40,000. 1999 45,000. 2000 సంవత్సరంలో 53,000 రూపాయలు. నెక్స్ట్ పారాగ్రాఫ్గా ప్రతి సంవత్సరం కంపెనీ 20% సాధారణ రిజర్వుకు మళ్లిస్తుంది. ప్రతి సంవత్సరం కంపెనీ 20% సాధారణ రిజర్వుకు మళ్లించనుంది. ఈ తరహా కంపెనీ మార్కెట్ విలువ 10% రాబడి ఉంటుంది. ఈ తరహా కంపెనీలో మార్కెట్ విలువ 10% రాబడి ఉంటుంది. గుడ్విల్ను 80,000 రూపాయలు విలువ కట్టినారు. గుడ్విల్ను 80,000 రూపాయలు విలువ కట్టినారు. నికరాస్తుల పద్ధతి ప్రకారం మరియు రాబడి పద్ధతి ప్రకారం వాటా విలువను లెక్కించండి. నికరాస్తుల పద్ధతి ప్రకారం మరియు రాబడి పద్ధతి ప్రకారం వాటా విలువను లెక్కించండి. దీంట్లో మనకు 2 పద్ధతులు ఉన్నాయమ్మా. ఇలా మనకు లెక్క ఇచ్చాడు.
ఈ లెక్కన మీరు నోట్బుక్లో స్పష్టంగా రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత మాత్రమే సొల్యూషన్ గురించి ఆలోచన చేయండి. ఒకసారి చూడమ్మా. నికర ఆస్తుల పద్ధతి ప్రకారం వాటా విలువ. నికర ఆస్తుల పద్ధతి ప్రకారం వాటా విలువ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. వివరములు, మొత్తము ఇలా పట్టికొట్టండి. దాంట్లో మీకు ఇచ్చిన ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూడండి. ఆస్తుల వైపు మీకు భూమి భవనాలను ఇచ్చాడు. అక్కడ భూమి భవనాల యొక్క విలువ మీకు ఇచ్చిన ఆస్తుల పట్టీలో 55,000 రూపాయలు ఉంది. కానీ సర్దుబాటులో భూమి భవనాల యొక్క విలువను ఎంత లెక్కించమన్నాడు? 1,20,000 రూపాయలు అన్నాడు. ఆ యొక్క సర్దుబాటులో ఉన్న అమౌంట్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. 1,20,000 రూపాయలు. అది 1,20,000 రూపాయలు. ఆ తర్వాత మనకి ప్లాంట్ అని చెప్పి ఇచ్చాడు లెక్కలో. ప్లాంట్ మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో చూడండి, లెక్క దగ్గర పెట్టుకొని ప్లాంట్ ఎంత ఉంది మీకు? అక్కడ 65,000 రూపాయలు ఉంది. కానీ వాడు సర్దుబాటులో 60,000 రూపాయలకి విలువ కట్టమన్నాడు కాబట్టి 60,000 రూపాయలు తీసుకున్నాం. నెక్స్ట్ ట్రేడ్ మార్కులు అంటాం. ట్రేడ్ మార్కులు మనకిచ్చిన ఆస్తుల పట్టిలో 10,000 ఉన్నాయి. ఇక్కడ కూడా మనం 10,000 రూపాయలే తీసుకున్నాం. ట్రేడ్ మార్కులు 10,000 రూపాయలు. ఓకేనమ్మా, చూడండి మీకు కెమెరాలో చూపిస్తున్నాను. ట్రేడ్ మార్కులు 10,000 రూపాయలు. సరుకు మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో సరుకు యొక్క విలువ మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో 24,000 రూపాయలు ఉంది. దాని మీద సర్దుబాటు ఏం లేదు కదా, డైరెక్ట్గా 24,000 రూపాయలు తీసుకున్నాను. ఆ తర్వాత రుణగ్రస్తులు ఇన్నర కాలంలో 44,000 రూపాయలు మీకు ఇచ్చిన అలాంటి బ్యాలెన్స్ షీట్లో ఉంది. రుణగ్రస్తులు 44,000 రూపాయలు. కానీ సర్దుబాటులో ఒక 4,000 రూపాయలు రాని బాకీలు ఉన్నాయి అన్నాడు. రుణగ్రస్తుల్లో నుంచి 44,000 రూపాయల నుంచి మైనస్ రాని బాకీలు తీసేయండి. మైనస్ రాని బాకీలు 4,000 రూపాయలు. 44,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు తీసేసేయండి. డైరెక్ట్గా అవటర్ కాలంలో 40,000 రూపాయలు రాని బాకీలు. ఆ తర్వాత మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బ్యాంక్ 26,000 రూపాయలు ఉంది. దాన్ని 26,000 రూపాయలు తీసుకున్నాం. ఆ తర్వాత గుడ్విల్ ప్రాథమిక ఖర్చులు ఇచ్చాడు. తర్వాత మీకు లెక్కలు బ్యాలెన్స్ షీట్లో ప్రాథమిక ఖర్చులు అనేది రాదు. సర్దుబాటులో గుడ్విల్ విలువ కట్టారంటే 80,000 రూపాయలు. ఆ సర్దుబాటులో ఉన్న గుడ్విల్ని మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. గుడ్విల్ 80,000 రూపాయలు. ఇక్కడికి మనకి ఇక్కడున్న అమౌంట్లు మొత్తం, ఈ అమౌంట్లు మొత్తాన్ని కూడితే మనకి 3,60,000 రూపాయలు వచ్చింది. ఈ 3,60,000 రూపాయల నుంచి మైనస్ అప్పులు తీసేయాలి. అప్పుల్లో మీకు ఫస్ట్ పాయింట్ 10,000 ఈక్విటీ వాటాలు ఉంది. 10,000 ఈక్విటీ వాటాలు అనేది ఉంది. దాన్ని మనం తీసుకోకూడదు. సాధారణ రిజర్వ్ ఉంది, రాదు. ఆదాయ పన్ను రిజర్వ్ రాదు. ఓకేనమ్మా. పనివారి సేవింగ్ ఖాతా వస్తుంది. పని వద్ద సేవింగ్ ఖాతా అని చెప్పేసి ఉంది. అక్కడ మనకు 15,000 రూపాయలు ఉంది. ఆ 15,000 రూపాయలు తీసుకున్నాం. ఇక్కడ పనివారి సేవింగ్ ఖాతా 15,000. ఆ తర్వాత లాభ నష్టాల ఖాతా అని చెప్పించాడమ్మా. లాభ నష్ట ఖాతా రాదు. ఆ తర్వాత రుణదాతలు అని చెప్పేసింది మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో. రుణదాతలు తీసుకోండి 49,000 రూపాయలు. ఈ రెండు కలిపితే 64,000. 3,60,000 రూపాయల్లోంచి 64,000 రూపాయలు తీసేయండి. 2,96,000 రూపాయలు వస్తుంది. దాన్ని మనం నికర ఆస్తుల పద్ధతి ప్రకారం నికర ఆస్తులు నెట్ అసెట్స్ అంటాం. నికర ఆస్తులు అంటాం. నెట్ అసెట్స్ నికర ఆస్తులు వచ్చింది. దాన్ని ఇలా మనం పట్టిగా కనుక్కోవాల్సి ఉంటుందమ్మా.
తర్వాత మనకి సూత్రం రాండి. నికరాస్తుల పద్ధతుల్లో మనకి సూత్రం ఏంటంటే వాటా విలువ ఈక్వల్ టు నికరాస్తులు బై ఈక్విటీ వాటాల సంఖ్య ఇంటూ 100 అనేది సూత్రం మనకి నెట్ అసెట్ మెథడ్లో. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 2,96,000 వచ్చింది. 2,96,000 బై ఈక్విటీ వాటాల సంఖ్య మీకు లెక్కలో ఉంటుంది. అప్పులో ఫస్ట్ పాయింట్ 10,000 ఇంటూ వాటా ఒకటికి ఎంత అని చెప్తున్నాడు, 10 రూపాయలు అని చెబుతున్నాడు. ఇంటూ 10 రూపాయలు పెట్టి మనం ఇచ్చించినట్లయితే మనకి ఇక్కడ మనకి 29.6 అని వస్తుంది. ఇంటూ 100 అనే సూత్రం అనేది గుర్తుపెట్టుకోండి. వాటా విలువ ఈక్వల్ నికర ఆస్తులు బై ఈక్విటీ వాటాల సంఖ్య ఇంటూ 100. 2,96,000 బై 10,000 ఇంటూ 100 29.6 వస్తుంది. ఓకేనమ్మా. ఇలా మనం నికరాస్తుల పద్ధతిలో లెక్క చేయడం జరుగుతుంది. ఇంకో పద్ధతి మనం ఏమడిగాడు, రాబడి పద్ధతి అడిగాడు. రాబడి పద్ధతిలో మనకి ముందు లాభాలు మొత్తం కలుపుకొని మీకు లాభాలు ఇచ్చాడు. కింద మీకు సర్దుబాటులో ఈక్విటీ వాటాదారుల లాభాలు వచ్చాక 1998 4 లక్షలు ఇచ్చాడు. 1999 4,50,000 ఇచ్చాడు. 2000 సంవత్సరంలో మీకు ఏంటిది 40,000 40,000 45,000 53,000 40,000 45,000 53,000 4 లక్షలు కాదమ్మది. ఈ రైటింగ్ కొంచెం స్పష్టంగా లేదు. నలభై 45,000 53,000 మొత్తాన్ని కలిపితే 1,38,000. దాంట్లోంచి మైనస్ రాని బాకీలు ఒకటి తీసేయండి, 4,000 రూపాయలు. 1,34,000 రూపాయలు లాభం వస్తుంది. ఆ వచ్చిన లాభాన్ని సగటు లాభం కనుక్కోండి. దేర్ఫోర్ సగటు లాభం ఈజ్ ఈక్వల్ టు 1,34,000 బై ఎన్ని సంవత్సరాలు అవి మొత్తం 3 సంవత్సరాలు. డివైడ్ బై చేస్తే మనకి లెక్కలో ఓకేనమ్మా. 1,34,000 బై 3 వేస్తే 44,667 మైనస్ సాధారణ రిజర్వుకు మళ్లింపు మైనస్ సాధారణ రిజర్వుకు మళ్లింపు 25% లెక్కలో చెప్పినాడు. 44,667 ఇంటూ 25/100 చేస్తే 11,167 వస్తుంది. దీనిలోంచి తీసేయండి, 33,500 వస్తుంది. వాటాదారు లభించే లాభం 33,500. దేర్ఫోర్ రాబర్ట్ రేట్ ఈక్వల్ టు ఈక్విటీ వాటాదారులకు లభించే లాభం బై ఈక్విటీ వాటాలపై చెల్లించిన మూలధనం ఇంటూ 100. ఆ సూత్రాన్ని ఉపయోగించినట్లయితే మనకి ఈక్విటీ వాటాలు లభించే లాభం ఇప్పుడు కనుక్కున్నారు మీరు 33,500 బై 33,500 బై 1,00,000 రూపాయలు. అక్కడ మీకు ఈక్విటీ వాటా లయబిలిటీలో 10,000 ఈక్విటీ వాటా ఒకటి 100 రూపాయలు చొప్పున మొత్తం కాలంలో ఉంచడమో 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు తీసుకోవాలి. 33,500 బై 1,00,000 రూపాయలు ఇంటూ 100 33.5 వస్తుంది. అట్లానే ఈక్విటీ వాటా విలువ ఈక్వల్ టు ఆశించిన డివిడెండ్ రేటు బై సాధారణ రాబడి రేటు ఇంటూ వాటా ఒక్కింటికి విలువ. ఇక్కడ మీరు ఆశించిన డివిడెండ్ రేటు మీకు ఇప్పుడు కనుక్కున్నారు ఆల్రెడీ. ఎట్లయినా చేయొచ్చమ్మా. 35.5 బై రాబడి రేటు మీకు 10% అన్నాడు. 10 ఇంటూ వాటా ఒకటికి 10 రూపాయలు. ఈ 10కి 10 కొట్టివేసేయండి, 35.5 వస్తుంది. 33.5 33.5 బై 10 ఇంటూ 10. ఈ 10కి తీసేసేయండి. ఇక్కడ 33.5 ఎట్లయినా వస్తుంది. ఎట్లయినా కనుక్కోవచ్చు, అట్లయినా కనుక్కోవచ్చు, 2 విధాల్లో మీ ఇష్టం. ఇలా మనం లెక్క చేయవలసి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడమ్మా, నెట్ అసెట్ మెథడ్లో ఫస్ట్ పాయింట్ నెట్ అసెట్ మెథడ్. పట్టికి కొట్టినా ఒకటే, పట్టికి కొట్టపోయినా ఒకటే, మీరు పట్టికి కొట్టి చేసినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. నెట్ అసెట్ మెథడ్ అని చెప్పేసి మీరు
పట్టికి కొట్టిన ప్రాబ్లం లేదమ్మా. నెట్ అసెట్ మెథడ్లో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, అసెట్స్ తీసుకోవాలి. వాడు కూడా అసెట్స్ తీసుకున్నాడు, జాగ్రత్త చూడండి ఒకసారి. దాంట్లో ఫస్ట్ పాయింట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. మీకు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్లో చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అన్నాడు 55,000 ఉంది, అక్కడ 55,000 ఉంది. కానీ అడ్జస్ట్మెంట్లో 1,20,000 ఉంది. ఆ 1,20,000 తీసుకోండి. అట్లానే ప్లాంట్ ఇక్కడ 65,000 ఉంది బ్యాలెన్స్ షీట్లో, కానీ అడ్జస్ట్మెంట్లో 60,000 అన్నాడు. అడ్జస్ట్మెంట్లో ఉన్న అమౌంట్ 60,000 తీసుకున్నాం. ట్రేడ్ మార్కులు ఏం మారలేదు 10,000. స్టాక్ అడ్జస్ట్మెంట్ ఏం లేదు 24,000. అట్లానే డెబిటార్స్ 44,000లోంచి 4,000 బ్యాడ్ డెబిట్స్ లెస్ చేయండి అమ్మ. ఆ 4,000 ఏంటిది అంటే బ్యాడ్ డెబిట్స్. బ్యాడ్ డెబిట్స్ లెస్ చేయండి. 4,000 ఏంటంటే బ్యాడ్ డెబిట్స్. డెబిటార్స్ 44,000 మనకు లెక్కలో ఉంది. 4,000 బ్యాడ్ డెబిట్స్ అడ్జస్ట్మెంట్లో ఉన్నాయి కాబట్టి తీసేయండి 40,000. బ్యాంక్ 26,000. గుడ్విల్ మనకి లెక్కలో లేదు బ్యాలెన్స్ షీట్లో, కానీ సర్దుబాటులో ఉంది గుడ్విల్. ఆ సర్దుబాటులో ఉన్న గుడ్విల్ తీసుకున్నాం. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనేది రాదు. ఆ తర్వాత లయబిలిటీ సైడ్ మనకి ఫస్ట్ పాయింట్ మీకు వచ్చేదలికే 10,000 ఈక్విటీ షేర్స్ అన్నది అది రాదు. జనరల్ రిజర్వ్ తీసుకోకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ రిజర్వ్ తీసుకోకూడదు. వర్క్ ఎట్ సేవింగ్ అకౌంట్ వస్తుంది. వర్క్ ఎట్ సేవింగ్ అకౌంట్ అని వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాదమ్మా. వర్క్ ఎట్ సేవింగ్ అకౌంట్ మిస్టేక్ రాశాడు. ఓకేనా, నేను రాసిన చూడండి మీకు. వర్క్ ఎట్ సేవింగ్ అకౌంట్ 15,000. ఆ తర్వాత మీకున్న పాయింట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాదు. ఆ తర్వాత క్రెడిటార్స్ ఉంది, క్రెడిటార్స్ తీసుకుని 49,000. 15,000 49,000 మొత్తం 64,000. ఇక్కడున్న అంశాలు మొత్తం కూడాం కదా, ఇక్కడున్న అంశాలు మొత్తం కూడితే మనకి 3,60,000 వచ్చింది. 3,60,000 నుంచి 64,000 రూపాయలు తీసివేయండి, 2,96,000 వస్తుంది. ఆ 2,96,000 రూపాయలని మనం ఏమంటాం, నెట్ అసెట్స్ అంటాం. దేర్ఫోర్ నెట్ అసెట్ మెథడ్లో వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. 2,96,000 బై 10,000 ఇంటూ 100 అనే సూత్రం మనం ఉపయోగిస్తే 29.60 వస్తుందమ్మా. నెక్స్ట్ ఈల్డ్ మెథడ్లో ప్రాఫిట్ ఫర్ 3 years. 3 years సంబంధించిన ప్రాఫిట్స్ని మనకు లెక్కలో ఇచ్చాడు అడ్జస్ట్మెంట్లో. 1998 40,000, 1999 45,000, 2000 53,000 ఇచ్చాడు. ఈ 3 సంబంధించిన లాభాలు మొత్తం కూడితే మనకి 1,38,000 వచ్చింది. దాంట్లోంచి మైనస్ బ్యాడ్ డెబిట్స్ మనకి అడ్జస్ట్మెంట్లో ఉన్నది 4,000 లెస్ చేసాం, 1,34,000 వచ్చింది. మైనస్ జనరల్ రిజర్వ్ 1,34,000 మేము 25% కట్టాం, 33,500 ఇది లెక్కలో ఉంది 25% అనేది. 33,500 తీసేస్తే మనకి 1,05,000 వస్తుందమ్మా. 1,05,000. దేర్ఫోర్ యావరేజ్ ప్రాఫిట్ ఈక్వల్ టు 1,05,000 బై 3 33,500 వస్తుంది. దేర్ఫోర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈక్వల్ టు యావరేజ్ ప్రాఫిట్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇంటూ 100 అనే సూత్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ యావరేజ్ ప్రాఫిట్ మనం ఇప్పుడు కనుక్కున్నాం 33,500 బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అమౌంట్, టోటల్ అమౌంట్ 1,00,000 మనకి లయబిలిటీలో ఫస్ట్ పాయింట్ 1,00,000 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ 33.5. ఓకేనమ్మా. అట్లనే వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్ అండర్ ఈల్డ్ మెథడ్లో ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ రిటర్న్ బై నార్మల్ రేట్ ఇంటూ పేడప్ ఈక్విటీ షేర్, ఈచ్ వన్ ఈక్విటీ షేర్ వాల్యూ అంటుంది సూత్రం. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మనం ఇంతకుముందు కనుక్కుంది 33.5 బై 10 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ 33.5. ఇలా మీరు లెక్క చేయవలసి ఉంటుందమ్మా. ఒకసారి మీరు ఈ యొక్క లెక్కను మీరు చూసి బుక్లో రాసుకోండి. ఫస్ట్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసి చేయండి, రెండోసారి చూడకుండా చేయండి. అప్పుడు ఆ సూత్రాలు వస్తే మీకు నోటెడ్గా మీకు లెక్క చేయడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా.